ముందుగా అందరికీ నమస్కారం. మన ఈ డమరుక ధ్వని ఛానల్ ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలను, రహస్యాలను శాస్త్రీయంగాను, సాంఘికంగాను తెలిపేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. దీన్ని మీరంతా కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. దానికోసం మీరంతా ముందుగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనుండే గంట ఐకాన్ని కొట్టడం ద్వారా ఏ కొత్త వీడియో వచ్చినా కూడా మీకు చూసేటువంటి అందుబాటు ఉంటుంది. కాబట్టి అందరూ నా వీడియోలు నచ్చేటట్టయితే, ఈ కంటెంట్ మీకు సరైనది అనిపిస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఇక మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే రథసప్తమి. కాబట్టి ఆ రథసప్తమిని పురస్కరించుకొని సూర్య భగవానుడి గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, సైన్స్ ఏం చెబుతుంది, మన వేదాలు ఏం చెబుతున్నాయి, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాము. దీంట్లో పనిగా సూర్య వ్యాఖ్యానం చేసుకుంటూ ఆదిత్య హృదయాన్ని కూడా కాస్త తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ మన ఎజెండా అనుకోవచ్చు. సూర్యనారాయణుడిని ఒక్కసారి ధ్యానించుకుందామా. సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం అంటూ సూర్యుడిని మనం చక్కగా ధ్యానించుకోవచ్చు. అదేవిధంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞాం ప్రాణతోస్మి దివాకరం అంటూ నవగ్రహ స్తోత్రాలలో ఆదిత్యుడిగా భావించి కూడా ఈ యొక్క మంత్రాన్ని పఠించవచ్చు. ముందుగా సూర్యుడు ఎవరు అంటే, చాలామంది నాస్తికులు, హేతువాదులు మన దగ్గర మాట్లాడుతూ భగవంతుడు నిజంగా ఉంటే మాకు చూపించండి అని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ ప్రత్యక్ష దైవం సాక్ష్యంగా మనం చూపించుకోవచ్చు. సూర్యనారాయణుడు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపుడు. సూర్యనారాయణుడు అనేటువంటి వాడు ఉద్భవిస్తూనే కొన్ని పూలకి సృష్టి జరిపిస్తాడు. అంటే వాటి యొక్క జననానికి కారణమవుతాడు. కలువ పూలు, పద్మాలు ఇలాంటివన్నీ కూడా ఆ సూర్యుడు ఉదయించడం ద్వారానే అవి కూడా జన్మని పురికిపుచ్చుకుంటాయి. అదేవిధంగా మనందరి జీవనము నడవాలి అంటే స్థితి సరిగ్గా ఉండాలి అంటే సూర్యుడు అనేటువంటి వాడు ఉదయించి అతని యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తేనే మనం మన ధర్మాలను నిర్వర్తించగలుగుతాం. కాబట్టి ఇక్కడ విష్ణు స్వరూపుడు ఉదయిస్తూనే బ్రహ్మస్వరూపుడై అందరికీ జన్మను ప్రసాదిస్తే, విష్ణు స్వరూపుడై ఆ కాలాన్ని నడిపించుకుంటూ వెళ్ళేటప్పుడు స్థితికారకుడు అవుతాడు. అదేవిధంగా సూర్యాస్తమయం అనేటువంటిది లయింపచేసేటువంటి రుద్రస్వరూపానికి ప్రతిరూపం. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకైక రూపంగా మనం సూర్యుడిని చెప్పుకోవచ్చు. ఈ సూర్యుడిని కేవలం మన భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో భగవత్ స్వరూపంగా, భగవంతుడిగా, భగవద్ విభూతిగా చాలామంది కొలుస్తూనే ఉంటారు. ఇక సైన్స్లో కూడా ఈ సూర్యుడికి చాలా ప్రాధాన్యత ఉంది. సోలార్ సిస్టమ్ అంటే ఈ సిస్టమ్ మొత్తానికి కూడా అతడి మూలాధారం అన్నట్టు విధంగా సోలార్ సిస్టమ్ అంటూ అతని పేరు మీదనే ఈ యొక్క విశ్వాన్ని రూపొందించుకున్నారు. అసలు రథసప్తమి అనేటువంటి రోజున సూర్యుడు రథాన్ని అధిరోహించి ఈ భూమికి కనిపిస్తాడు అనేటువంటిది సాధారణంగా అందరికీ తెలిసిన విషయం. మరి సూర్యుడు ఆ రోజు వరకు రథాన్ని ఎందుకు ఎక్కుడు? రథాన్ని అధిరోహించి మనకు కనిపించడా? రోజు కనిపిస్తూనే ఉన్నాడు కదా, మరి ఆ ఒక్క రోజుకే ప్రత్యేకత ఏమిటి అంటూ అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. దాని గురించి ఒక చిన్న సమాధానం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తులై ఏకాదశి, దాన్ని మనం తొలి ఏకాదశి అని కూడా అంటూ ఉంటాం. తులై అంటే తమిళంలో నిదురించినటువంటి. సో ఈ తులై ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు తన
శేషశయనం మీద నిదురిస్తాడు అని అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత ఆ రోజు మొదలుకొని చాతుర్మాస్య దీక్షలు అంటూ మన మఠాధిపతులు పీఠాధిపతులు కూడా ఎక్కడి వారు అక్కడి 4 నెలల పాటు ఆగిపోతూ ఉంటారు. ఆ 4 నెలల్లో ఒక్కొక్క నెల గడుస్తూ ఉంటే ఒక్కొక్క ఏకాదశికి ఆ నారాయణుడు ఒక్కొక్క దిక్కుల్లోకి తిరుగుతూ పడుకోవడం అనేది జరుగుతుంది అంటూ పురాణ వచనము. సరే, ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? నారాయణుడు కార్తీక ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ తర్వాత ధనుర్మాసం అనేటువంటిది వచ్చినప్పుడు ముక్కోటి ఏకాదశి ఆ రోజున దేవతలందరికీ కూడా దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనం అయిపోయాక అతడు తన యొక్క నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలను చేయాలి కదా. అలా చేయాలి అంటే అక్కడ నుండి బయలుదేరి బయటికి రావాలి. అలా బయటికి వచ్చేటువంటి రోజే ఈ రథసప్తమి. కాస్త కన్ఫ్యూషన్గా ఉన్నట్టుంది. రథసప్తమి అని సూర్యుడి గురించి చెప్తానని వచ్చి విష్ణుమూర్తి దినచర్యలను చెప్తున్నాడు ఏంటబ్బా అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి, దానికి చెప్తాను. ఇక్కడ సూర్యుడు, నారాయణుడు, శివుడు, జగన్మాత, గణపతి, ఈ 5గురు కూడా పరమాత్ముడి యొక్క వ్యక్త స్వరూపాలు. అంటే పరమాత్ముడు కార్యనిమిత్తము ఆ యొక్క రూపాలను ధరించినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పడుకుంటున్నాడు అంటే విష్ణుమూర్తి నిద్రిస్తున్నాడని కాదు. ఆ రోజు నుండి మనకి వర్షాకాలం అనేటువంటిది సంభవిస్తుందనే అర్థం. ఆ వర్షాకాలంలో సూర్యుడు ఇంత ప్రచండంగా కనిపించడు. మబ్బుల వెనకాల దాగి ఉన్నట్టు ఉంటాడు. అంటే నిద్రిస్తున్నటువంటి సింహంలాగా చాలా ప్రశాంతంగా ఉంటాడు సూర్యభగవానుడు. ఆ 4 నెలలు అంటే ఆ కార్తీక మాసం అనేటువంటిది వచ్చేంత వరకు కూడా ఆయన అలానే నెమ్మదిగా ఉంటాడు. కార్తీక మాసానికి వచ్చేసరికి అది శీతాకాలానికి దగ్గరగా ఉండేది. కాబట్టి ఆ శీతాకాలంలో సూర్యభగవానుడు ప్రకోపించకపోయినా కాస్త కనిపిస్తాడు. అందుకే ఆ సందర్భంలో మహావిష్ణువు గారు నిద్ర నుండి మేల్కొన్నారు అని చెప్పారు. ఆ మేల్కొనడం అంటే ఏమిటి అంటే సూర్యుడు మనకి కాస్త కనిపించేటువంటి సందర్భం. ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి నాడు మన అందరికీ కూడా దర్శనం ఇస్తాడు ఉత్తర ద్వారం ద్వారా అనేసి చెప్పారు. ఆ ఉత్తర ద్వారం అంటే ఏంటి? ఉత్తరాయణం. సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్ళి సంక్రమణం అనేటువంటిది జరిగే ముందు సంక్రాంతి వస్తుంది చూడండి, ఆ సందర్భంలో జరిగేది. కాబట్టి సూర్యనారాయణుడు ఉత్తరాయణం ద్వారా మనకి ఈ పాడి పంటలు అనేవి వచ్చేలా చేస్తూ దర్శనాన్ని ఇస్తాడు. దాన్నే ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా నారాయణుడి దర్శనంతో మనం పోల్చుకుంటాం. ఇక ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు నిద్ర నుండి మేల్కొన్నాడు, దర్శనం ఇచ్చాడు, అంతా అయిపోయింది. ఇక తన కార్యాన్ని నిర్వర్తించాలి. తన కార్యం ఏమిటి? చుట్టూరా ఆ యొక్క సూర్యరశ్మిని, ఆ యొక్క కిరణాలను ప్రసురింపజేసి ప్రకృతి నియమమైనటువంటి వేసవిని అందరికీ అందించాలి. ఆ వేసవిని అందించడానికే ఈ రథసప్తమి రోజున తన యొక్క 7 శ్వేత అశ్వాలు అంటే తెల్లటి గుర్రాలు ఉంటాయన్నమాట, దాని మీద నిలబడి ఈ యొక్క లోకానికి రథం మీద కనిపిస్తాడు. అందుకే రథసప్తమి రోజున సూర్యనారాయణుడు రథాన్ని అధిరోహించి ఆ యొక్క ప్రచండ భానుడి రూపాన్ని ధరించి మనకి వేసవి సమ్మర్ అంటారు చూడండి, ఆ సమ్మర్ని పరిచయం చేసేటువంటి విధంగా వస్తాడంటే ఈ రోజు నుండి మళ్ళీ ఆ ఆషాఢ శుద్ధ ఏకాదశి దాకా కూడా ఆయన తన కార్యం తను చేసుకుంటూ వెళ్తాడంటే సమ్మర్ అనేది ఇలానే ఆ జూలై వచ్చేంత వరకు ఉంటుంది రేపటి నుండి మొదలయ్యి. ఇది శాస్త్రీయంగాను వేదపరంగాను సైన్స్ పరంగాను కూడా మనం విశ్లేషించుకోగలిగినటువంటి ఒక సూత్రం. సూర్యుడు కేవలం గ్రహంగానో లేకుంటే నక్షత్రంగానో లేకుంటే వెలుతురునిచ్చేటువంటి ఒక సెలెస్టియల్ బాడీగానో మాత్రమే కాకుండా
అతని యొక్క వంశం ద్వారా కూడా ఈ సృష్టికి ప్రపంచానికి ఎంతో మేలు చేసాడు. ఇవాళకి కూడా మనం ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనుకుంటే రిలేషన్ గురించి కానీ, రాజుల గురించి కానీ, ధర్మం గురించి కానీ, దేని గురించి మాట్లాడుకోవాలన్నా కూడా మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసినటువంటి రాజులు ఎవరైనా ఉన్నారా అంటే సూర్యవంశపు రాజులు. ఈ సూర్యవంశపు రాజుల్లో ఇక్ష్వాకు మహారాజు దగ్గర నుండి తీసుకొని దిలీపుడు, రఘు మహారాజు, అజ మహారాజు, దశరథుడు, శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు, త్రిశంకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక జీవిత కాలమంతా కూడా వారి గురించి మనం చెప్పుకుంటూనే ఉండొచ్చు. అంతటి గొప్ప మహానుభావులంతా కూడా ఈ సూర్యనారాయణుడి వంశమైనటువంటి సూర్యవంశంలో పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు మాత్రమే కాకుండా మనకి యమధర్మరాజు, యమునా నది, శనీశ్వరుడు, ఇటువంటి దేవతా గణాలను కూడా అందరికీ అందించడం అనేది జరిగింది. సో సూర్యుడు అనేటువంటి వాడు లేకుంటే సృష్టిని ఒకసారి ఆలోచించుకోండి, వెలుతురు ఉండేదా? లేదు. సూర్యుడు అనేటువంటి వాడు లేకుంటే వర్షాలు పడేవా? లేదు. ఎక్కడ ఉండే నీళ్ళు అక్కడే ఉంటాయి. అవి ఆవిరి అవ్వదు, దానికి టెంపరేచర్ అనేది తాకదు, అది తాకనప్పుడు దాని ఫామ్ చేంజెస్ అనేది అవ్వదు, ఎక్కడికి వెళ్ళి వేపర్స్లా మారదు, ఆకాశంలో మేఘాల్లో ఉండదు, మళ్ళీ తిరిగి వేరే చోట్ల దాన్ని వర్షంలో ప్రచురింపజేయలేము కూడా. కాబట్టి ఈ దేవతల గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటామో ఆ దేవతలందరి కార్యాలు కూడా చేయగలిగినటువంటి వాడు ఒకడే, అతడే సూర్యుడు. అందుకే ఆ సూర్యుడిని పరమాత్మకు ప్రతిరూపంగా, ప్రత్యక్ష దైవంగా మనం చూపించుకోగలుగుతాం. ఎవరైనా వచ్చి విగ్రహారాధన తప్పు, విగ్రహాన్ని తీసేయన్నారు, తీసేశారు. ఆ తర్వాత చెట్లని పుట్లని పూజించడం తప్పు, తీసేయమంటే తీసేశారు. గుళ్ళను కూల్చేయమన్నారు, కూల్చేశారు. ఇవన్నీ చేశాక కూడా మనం సనాతన ధర్మంతో పూజ చేసుకోవాలి అంటే ఉండే ఒకే ఒక్క ఆధారం ఎవరయ్యా అంటే ఆ సూర్యనారాయణ మూర్తి. అతన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు, అతని దగ్గరికి కూడా వెళ్ళలేరు. అటువంటి ఆ సూర్యనారాయణుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే మన హనుమ ఒక్కరే. మనకి రామాయణం ద్వారా అందినటువంటి ఒకానొక గొప్పదైనటువంటి జ్ఞాన భాండారము ఈ ఆదిత్య హృదయము. రాముడు సాక్షాత్తు పరమాత్ముడే, కానీ రావణుడి యొక్క కోరిక మేరకు భూమి మీద మనిషిగా పుట్టాడు. అంటే రావణుడిని సంహరించడానికి మనిషి అయితేనే సాధ్యమవుతుంది, అందుకని మనిషిలా పుట్టాడు. మరి మనిషిలా పుట్టినప్పుడు మనిషిలానే ప్రవర్తించాలి కదా, మనిషిలానే ఎమోషన్స్ అన్నీ ఉండాలి కదా. అందుకే ఆయన జీవితంలో కష్టాలు, ఆటుపోట్లు అన్నీ జరుగుతూ వెళ్ళాయి. ఆఖరికి యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇక్కడ లంకలో. సంఖ్యాకమైనటువంటి రాక్షసులని ఎలా సంహరిస్తున్నాడో, ఎక్కడి నుండి సంహరిస్తున్నాడో తెలియకుండా కన్నురెప్పం మూసి తెరిచే లోపు వేలకు వేలు రాక్షసుల్ని చంపేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి. అటువంటి సందర్భంలో అతడు మానవుడిగానే పుట్టాడు కాబట్టి కాస్త అలసట వచ్చింది. ఎదురుగా రావణాసురుడు సిద్ధమయ్యాడు యుద్ధంలో తలపడ్డానికి. దేవతలంతా చూస్తూ ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి ఆ రావణ సంహారము ఏ విధంగా చేస్తాడో అని. దేవతలతో పాటు యక్ష, కిన్నెర, కింపురుషాది ఋషులు కూడా అక్కడ నిలబడి అదృశ్య రూపంలో ఆకాశం నుండి వీక్షణం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి మానవుడు కాబట్టి కాస్త అలసిన వాడిలాగా కనిపించాడు. రావణుడి మీద బాణం దువ్వాలంటే కాస్త సంకోచించాడు. అగస్త్యుడు శ్రీరామచంద్రమూర్తికి ఆ సందర్భంలో ఒక గురువుగా ముందుకు వెళ్ళి ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని యొక్క వంశస్థుడైనటువంటి సూర్యుడి గురించి చెప్పిన విషయమే ఈ ఆదిత్య హృదయం. సందర్భం వచ్చింది కాబట్టి, మన రథసప్తమి రోజు కాబట్టి ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా ఒక్కసారి జ్ఞానం చేసుకుంటే చాలా మంచిది. ఆ ఆదిత్య హృదయాన్ని ఈ విధంగా అగస్త్యుడు యుద్ధరంగంలో శ్రీరామచంద్రమూర్తికి బోధించాడు. అది ఎలా ఉంటుందంటే సూర్యనారాయణుడినే సాక్షాత్ వ్యక్త పరమాత్ముడిగా భావించుకోవాలి. అతడు లేకుంటే ఈ సృష్టే లేదు. సృష్టి అనేటువంటిది మొదలయ్యింది అతని నుండే, సృష్టి వెళ్ళి లయించేది అతని నుండే.
ఆ సూర్యగోళం అనేటువంటిది మండే అగ్ని జ్వాలంలాగా ఉంటుంది. దాంట్లో నుండి ఎన్నో ఔషధీ గుణాలను ప్రసురింపజేసే కిరణాలు వస్తూ ఉంటాయి. ఆ సూర్యగోళం నుండే మనకి వర్షాలు వర్షిస్తూ ఉంటాయి. అతడు శ్వేత వాహనం మీద, అదే శ్వేత గుర్రాల మీద పయనం చేస్తూ ఉంటాడు. ఇలా రకరకాల విషయాలన్నీ కూడా సూర్యుడికి సంబంధించినటువంటిది ఆదిత్య హృదయం ద్వారా చెప్పడం అనేది జరిగింది. ఆ విషయాలను చెప్పాక ఒక్కసారి ఆదిత్య హృదయాన్ని 3 సార్లు మననం చేసుకో అంటూ అగస్త్యుడు శ్రీరామచంద్రమూర్తికి చెప్తే, శ్రీరాముడు ఆ ఆదిత్య హృదయాన్ని భక్తి ప్రవక్తులతోటి మనసులో ధ్యానించుకోగా అతనికి ఆ అలసట అనేది దూరం అయిపోయి రెట్టింపు ఉత్సాహంతో నిలబడడం జరిగింది. తనను తానే పూజించుకున్నటువంటి సందర్భం అది. అప్పుడు రావణ సంహారం అనేది చాలా తేలిగ్గా జరిపించాడు. ఇది ఆదిత్య హృదయానికి ముందు వెనక జరిగినటువంటి చిన్న వ్యాఖ్యానం. దాన్ని మీరు అర్థం చేసుకొని ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, ఆదిత్యానాం విష్ణు అస్మినని. అంటే ఈ ద్వాదశాదిత్యులలో విష్ణువు అనేటువంటి నామధేయుడు భగవద్ విభూతిగా పేర్కొనబడ్డాడు. అంటే విష్ణువు యొక్క అంశ లేనిది ఏది ఉండదు. ఇప్పుడు శివుడు కానిది శవం అంటారు. అదేవిధంగా విష్ణు వంశ లేనటువంటిది ఈ సృష్టిలో లేనే లేదు ఇది. కాబట్టి మరి భగవద్గీతలో ప్రత్యేకించి 12 మందిలో ఈ ఒక్కడికే ఎందుకన్నారు అంటే, అందరిలోనూ సమానంగా ఉంటాడు, కానీ కొంతమందిలో ఆయా అవసరాలను బట్టి ప్రకటితం అవుతాడు. అందుకే ఈ ద్వాదశాదిత్యులలో విష్ణు అనేటువంటి వాడు నేనే అని చెప్పాడు. ఎందుకు అంటే ఇతడు కార్తీక మాసంలో సూర్యుడిని తప్పింపచేయగలిగినటువంటి వాడు. అంటే ఇందాక నేను చెప్పాను చూడండి, కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొంటాడు అని పురాణ వాక్యం ఉంది అని, దానికి ఇక్కడ సమన్వయం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ కార్తీక మాసంలో ఈ విష్ణువు అనేటువంటి వాడు తప్పింప చేయడం వల్ల అప్పుడే నిద్ర లేచినటువంటి ప్రచండమైనటువంటి సూర్యుడిగా కార్తీక మాసంలో కనిపిస్తాడు. అంటే అతని యొక్క రూపుని, అంటే ఆ క్లైమాటిక్ కండిషనల్ చేంజ్ అనేది జరిపించడానికి కారణమైన వాడు కాబట్టి భగవద్ విభూతిగా చెప్పాడు. కానీ అందరిలోనూ సమానంగానే ఉంటాడు, కానీ కొందరిలో ప్రకటితం అవుతాడు. అటువంటి వారిలో సరే, ఆ సూర్యనారాయణ మూర్తిని ఒక్కసారిగా మనసారా ప్రార్థించుకొని, రోజు మనకు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవము, నిరంతరము కూడా మన కోసం గతి తప్పకుండా తిరుగుతూ ఉండేటువంటి ఆ సూర్యనారాయణ మూర్తిని మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధితోటి ప్రతిరోజు ముప్పొద్దున 3 పూటల నమస్కరించండి.